హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిఫరెన్షియేషన్లో డిప్లొమా M1 డిఫరెన్షియేషన్లో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అంటే అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ వచ్చేసరికి ఎంత అంటే 5 మార్క్స్. మన క్వశ్చన్ పేపర్లో లాస్ట్ క్వశ్చన్ అంటే 18B కింద వచ్చేసరికి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఈ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ చేయడానికి కొన్ని బేసిక్ ఫార్ములాస్ అంటే 10th క్లాస్లో చదువుకున్న ఈ ఫార్ములాస్ అన్ని. ఓకేనా, స్క్వేర్ ఎట్లా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. ఓకేనా, స్క్వేర్కి పెరిమీటర్ ఏంది 4 ఇంటూ సైడ్. ఇదమ్మ సైడ్ అంటే 4 ఇంటూ సైడ్. ఇదేంది ఫార్ములా, పెరిమీటర్ ఫార్ములా వచ్చేది 4 ఇంటూ సైడ్. నెక్స్ట్ స్క్వేర్కి ఏరియాకి ఫార్ములా ఏంటంటే సైడ్ ఇంటూ సైడ్. ఓకేనా, ఇట్లాంటి చిన్న చిన్న ఫార్ములాస్ అనేది మనకి ఈ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ చేయడానికి అవసరం అవుతాయి. సర్కిల్ ఈ షేప్లో ఉంటుంది. సర్కిల్ యొక్క రేడియస్ అంటే సెంటర్ నుంచి ఇక్కడ దీని మీదకి ఉన్న డిస్టెన్స్ని R అంటారు. ఓకేనా, దీన్ని ఏమంటారంటే రేడియస్ అంటారు. సర్కిల్ యొక్క రేడియస్ కనుక R అయితే కనుక సర్కంఫరెన్స్ ఏమైందంటే ఫార్ములా 2πr. నెక్స్ట్ అదేవిధంగా ఏరియాకి ఏంటంటే ఫార్ములా πr². ఓకేనా, సర్కిల్ యొక్క రేడియస్ కనుక R అయినట్లయితే సర్కంఫరెన్స్ ఫార్ములా వచ్చేతలకి 2πr, ఏరియా వచ్చేతలకి πr². నెక్స్ట్ స్పియర్, దీనికి రేడియస్ కనుక R అయితే కనుక స్పియర్కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేతలకి 4πr². నెక్స్ట్ వాల్యూమ్కి వచ్చేతలకి ఏంటంటే ఫార్ములా 4/3πr³. ఓకేనా, ఈ ఫార్ములాస్ నేర్చుకొని ఉండాలి. ఓకేనా, ఇవన్నీ 10th క్లాస్లో వచ్చినాయి, కొత్తగా నేర్చుకుంటున్నాయి ఏం కాదు. నెక్స్ట్ వచ్చేతలకి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ డెల్టా వై అని ఉంది. డెల్టా వైని ఏమంటారంటే అబ్జల్యూట్ ఎర్రర్ ఇన్ వై అంటారు. అదే కనుక దీని కింద కనుక వై ఉందనుకున్నా అంటే డెల్టా వై/వై, దీన్ని ఏమంటారంటే రిలేటివ్ ఎర్రర్ ఇన్ వై అని చెప్పంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఇంటూ 100 ఉంటే దాన్ని ఏమంటారంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వై. ఓకేనా, డెల్టా వై అంటే అబ్జల్యూట్ ఎర్రర్, డెల్టా వై/వై అంటే కనుక రిలేటివ్ ఎర్రర్ ఇన్ వైలో ఇది. ఓకేనా, డెల్టా వై/వై ఇంటూ 100 అంటే కనుక పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వై. ఓకేనా, ఒకవేళ ఏరియాలో కనుక రిలేటివ్ ఎర్రర్ కనుక్కోమన్నా అనుకున్నా డెల్టా A/A వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా అబ్జల్యూట్ ఎర్రర్ ఇన్ ఏరియా అని అడిగా అనుకున్న డెల్టా A వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా అని అడిగితే కనుక డెల్టా A/A ఇంటూ 100 వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనం లేట్ చేయకుండా సమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమన్నాడు, ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఎర్రర్ ఆఫ్ 1% ఇన్ మెజరింగ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ప్లేట్, ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ ఏరియా కనుక్కోమన్నాడు. ఓకేనా, మనకి ఇక్కడ ఏమేమి పదాలు కనపడుతున్నాయమ్మా, సైడ్ అంటున్నాడు, స్క్వేర్ ప్లేట్ అంటున్నాడు, ఏరియా అంటున్నాడు. ఓకేనా, అంటే స్క్వేర్ యొక్క సైడు ఏరియా. ఓకేనా, కాబట్టి సైడ్ నేమన్నా ఎక్స్ అనుకుంటున్నాను, ఏరియా నేమన్నా ఏ అనుకుంటున్నా. ఓకేనా, లెట్ ఎక్స్ అండ్ ఏబి ద సైడు అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ప్లేట్. స్క్వేర్ ప్లేట్ యొక్క సైడ్ నేమన్నా ఎక్స్ అనుకున్నాను, ఏరియా నేమన్నా ఏ అనుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఎర్రర్ ఆఫ్ 1% ఇన్ మెజరింగ్ ది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లేట్. స్క్వేర్ ప్లేట్ యొక్క సైడ్ని కనుక మెజర్ చేస్తే ఎర్రర్ ఎంత వచ్చిందంటే 1% వచ్చింది అన్నాడు. అంటే మనకి దేని వాల్యూ ఇచ్చినట్టు అంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ సైడ్. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ సైడ్ అంటే దాని అర్థం వచ్చేసరికి డెల్టా X/X ఇంటూ 100 వాల్యూ ఇచ్చినట్టు. ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు కాబట్టి 1%. అయితే దేని వాల్యూ కనుక్కోమన్నా అంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ ఏరియా. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా అంటే ఏరియాలో పర్సంటేజ్ ఎర్రర్ ఎంతో చెప్పమన్నాడు. ఓకేనా, అంటే డెల్టా A/A ఇంటూ 100 వాల్యూ ఎంతో చెప్పమన్నాడు. ఓకేనా, నాకు ఇప్పుడు మొత్తం ఏరియా మీద నడుస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ప్లేట్ ఫార్ములా తీసుకోండి. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ప్లేట్, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ప్లేట్ అంటే ఫార్ములా వచ్చేసరికి మామూలు ఏరియా అంటే ఏంది, సైడ్ ఇంటూ సైడ్ ఫార్ములా. ఇక్కడ సైడ్ నేను ఎక్స్ అనుకున్నా కాబట్టి సైడ్ ఏమనుకున్నాను, ఎక్స్ అనుకున్నా కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే X². ఓకేనా, ఇప్పుడు నాకు పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ఎర్రర్ కనుక రావాలంటే కనుక ఇక్కడ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దానికి లాగ్ అప్లై చేయండి. ఫస్ట్ లాగ్ అప్లై చేస్తేనే వచ్చింది. ఓకేనా, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా లాగ్ అప్లై చేసేయండి. లాగ్ అప్లై చేసేటప్పుడు ఏమైంది, లాగ్ అప్లై చేసేటప్పుడు log A ఈక్వల్ టు log X². ఓకేనా, మనకి 10th క్లాస్లో ఒక ఫార్ములా ఉంది, log A/m అంటే ఫార్ములా వచ్చేసరికి m ఇంటూ log A. ఓకేనా, అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న దానికి పవర్లో ఉన్న వాల్యూ వచ్చేసరికి ముందులోకి వచ్చింది అంట. దాని అర్థం ఇక్కడ పవర్లో ఉంది, ఇక ముందులోకి వచ్చింది కాబట్టి m ఇంటూ log A. ఇక్కడ పవర్లో 2 ఉంది కాబట్టి ఈ 2కు ముందులోకి వచ్చింది. ముందులోకి వస్తే అప్పుడు log A ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ log X. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. నేను విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని చెప్పట్లా, మామూలుగా డెరివేటివ్ చేస్తున్నా. డిఫరెన్షియేటింగ్
డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. డిఫరెన్షియేషన్ చేస్తే ఇది ఇప్పుడు ఎలా ఉంది, లాగ్ ఫంక్షన్కి ఏమైంది 1/, వచ్చింది 1/, ఇక్కడ ఏదైతే ఉందో అది, ఓకేనా. కానీ నేను విత్ రెస్పెక్ట్ ఏతో చేయట్లేదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్, ఓకేనా. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాశాను. లాగ్ ఎక్స్కి ఏమైంది 1/x కాబట్టి 1/x, కానీ నేను విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేయట్లేదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ Δx. ఇక్కడ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ కాబట్టి డెల్టాలో రాయాలి, Δa Δx. ఇప్పుడు 1 × Δa అంటే ఎంత అంటే Δa బైలో వచ్చేసరికి a ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి 2 రాసాను. 1 × Δx అంటే Δx బైలో x, ఓకేనా. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకు లాగ్ అప్లై చేశానంటే, నాకు పర్సంటేజ్ ఎర్రర్ కావాలి. పర్సంటేజ్ ఎర్రర్ అంటే దాని అర్థమైంది Δa/a × 100 రావాలి. ఇక్కడ Δa/a బైలో ఏ రావాలంటే కనుక లాగ్ ఎక్స్ ఫార్మెట్ వస్తేనే కదా, డిఫరెన్షియేషన్ చేస్తే 1/x వచ్చింది, ఓకేనా. కాబట్టి అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే లాగ్ అప్లై చేస్తాం, ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి మల్టిప్లయింగ్ విత్ 100 ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా 100తో మల్టిప్లై చేస్తున్నాను, ఓకేనా. Δa/a × 100, ఎందుకంటే ఇక్కడ 100 రావాలి కదా, 100 రావడం కోసం దీన్ని మల్టిప్లై చేయకపోతే ఇది ఫీల్ అయిపోయింది కాబట్టి రెండు వైపులా మల్టిప్లై చేస్తున్నాం. 2 × Δx/x × 100, ఓకేనా. ఇప్పుడు దీని వాల్యూ మన క్వశ్చన్లో ఇచ్చాడుగా, ఎంత ఇచ్చాడమ్మా 1 ఇచ్చింది, ఇదిగో 1 ఇచ్చాడు, ఓకేనా. 1 ఇచ్చాడు కాబట్టి 1 అని చెప్పబడుతుంది దాని ప్లేస్లో. Δa/a × 100 ఈజ్ ఈక్వల్ టు 2 × 1%, దట్ ఈజ్ ఈక్వల్ టు Δa/a × 100 ఈజ్ ఈక్వల్ టు 2 × 1% అంటే 2 × 1 అంటే ఎంత 2 కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 2%. దేర్ఫోర్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా ఈజ్ 2%, ఓకేనా. ఈ విధంగా కనుక్కోవాలమ్మా, చాలా సింపుల్, ఓకేనా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ మెజర్డ్ టు బై 2.01 సెంటీమీటర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ మెజర్ చేస్తే వీడికి ఎంత వచ్చిందంటే, మెజర్ చేస్తే 2.01 సెంటీమీటర్ వచ్చిందంట. మామూలుగా అయితే యాక్చువల్గా అక్కడ ఎంత ఉందంటే 2 సెంటీమీటర్ ఉంది. 2 సెంటీమీటర్ ఉంటే వీడు మెజర్ చేస్తే ఎంత వచ్చింది 2.01 సెంటీమీటర్ వచ్చింది. అంటే వీడికి ఎర్రర్ వచ్చిందని అర్థం. ఎంత ఎగస్ట్రా వచ్చింది 0.01 సెంటీమీటర్ వచ్చింది. అంటే ఆ ఎగస్ట్రా ఉన్నదాన్ని ఎర్రర్ అంటారు, ఓకేనా. ఎర్రర్ వచ్చిందమ్మా, ఓకేనా. అయితే ఇప్పుడు రేడియస్లో ఎర్రర్ వచ్చింది, ఎంత వచ్చింది 0.01 సెంటీమీటర్ వచ్చినట్టు, ఓకేనా. అయితే ఏం కనుక్కోమన్నా అంటే అప్రాక్సిమేట్ అబ్సల్యూట్ ఎర్రరు, రిలేటివ్ ఎర్రరు అండ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ ఏరియా, ఓకేనా. ఈ వాల్యూస్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి రేడియస్ కనపడుతుంది, ఏరియా కనపడుతుంది. దేనికి సంబంధించిన ఈ సర్కిల్కి సంబంధించి. కాబట్టి లెట్ ఆర్ అండ్ ఏ బి ది రేడియస్ అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్, ఓకేనా. ఫస్ట్ రాసే రిప్రజెంటేషన్ చేసుకున్నాం. ఆర్ అంటే రేడియస్, ఏ అంటే ఏరియా అని చెప్పి రాశాను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు దేని వాల్యూ ఇచ్చాడు. సరే ఇప్పుడు ఏమన్నా అంటమ్మా, రేడియస్ని మెజర్ చేస్తే వీటికి 2కు బదులుగా ఎంత వచ్చింది 2.01 సెంటీమీటర్ వచ్చింది. అంటే ఎర్రర్ వచ్చింది రేడియస్లో. ఎంత వచ్చింది ఎర్రర్ ఎంత వచ్చింది, అక్కడ ఉందేమన్నా 2, వీడు మెజర్ చేస్తే ఎక్స్ట్రా ఎంత వచ్చింది 2, అక్కడ ఉందేమన్నా 2, వీడు మెజర్ చేస్తే ఎంత వచ్చింది 2.01 సెంటీమీటర్ వచ్చింది. అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది 0.01 సెంటీమీటర్ వచ్చింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే రేడియస్లో ఎర్రర్ వచ్చింది. ఎంత ఎర్రర్ వచ్చిందమ్మా 0.01 సెంటీమీటర్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే Δr రిప్రజెంట్ చేస్తారు, ఓకేనా. అయితే మనం దేని వాల్యూ కనుక్కోమన్నాడు, అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ఇట్స్ ఏరియా. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే కనుక Δa. నెక్స్ట్ అదేవిధంగా రిలేటివ్ ఎర్రర్ అంటే కనుక Δa/a. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ ఎర్రర్ అంటే Δa/a × 100. ఇవి 3 వాల్యూస్ని కనుక్కోమన్నాడు కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టా, ఓకేనా. ఇప్పుడు మనకి మామూలుగా కరెక్ట్గా అంటే ఆర్ వాల్యూ వచ్చేసరికి 2 అని ఇచ్చినట్టు. 2 అని ఇస్తే వాడు మెజర్ చేసినప్పుడు 2.01 వచ్చింది కాబట్టి ఎర్రర్ వచ్చింది. కాబట్టి Δr వచ్చేసరికి ఈ రెండింటికి డిఫరెన్స్ 0.01 సెంటీమీటర్. ఫస్ట్ వచ్చేసరికి నేనేం చేస్తున్నా అంటే రిలేటివ్ ఎర్రర్ కనుక్కుంటున్నాను. ఫస్ట్ అబ్సల్యూట్ ఎర్రర్ కనుక్కున్నాను. అబ్సల్యూట్ ఎర్రర్ కనుక్కుంటున్నా ఇన్ ఏరియా. మామూలుగా ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫస్ట్ ఫార్ములా రండి. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏమైంది πr², ఓకేనా. πr² అమ్మ ఫార్ములా ఏరియా ఆఫ్ ది సర్కిల్.
ఓకే, ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు రెండు వైపులు డిఫరెన్షియేటింగ్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా మామూలుగా డిఫరెన్షియేషన్ చేయండి. విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాదు, ఏం కాదు. ఓకేనా, ఏకి ఏమైద్ది డెల్టా ఏ. పై అనేది కాన్స్టెంట్, ఆర్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. ఎక్స్ స్క్వేర్కి ఏమైద్ది 2x, కాబట్టి 2 ఇంటూ ఆర్. కానీ ఇది ఎక్స్ కాదుగా. ఓకేనా, నేను ఇప్పుడు ఆర్తో చేయట్లేదు, విత్ రెస్పెక్ట్ ఆర్తో చేయట్లేదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ డెల్టా ఆర్. ఓకేనా, ఇప్పుడు మనకి డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఉంది కాబట్టి పై రాసాను. 2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ 2 కాబట్టి 2 రాసాను. నెక్స్ట్ వచ్చేదానికి డెల్టా ఆర్ ఉంది. డెల్టా ఆర్ వాల్యూ ఎంత 0.01 సెంటీమీటర్ కాబట్టి 0.01 సెంటీమీటర్ రాసాను. ఇప్పుడు ఫైనల్గా డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు 2 2 0 ఎంత 4. ఓకేనా, 2 2 0 ఎంతమ్మా 4. 4 ఇంటూ 0.01 అంటే కనుక 0.04. నెక్స్ట్ పై ఉంది కాబట్టి పై, ఇక్కడ ఏరియా కాబట్టి యూనిట్స్ వచ్చేదానికి సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి అబ్జల్యూట్ ఎర్రర్ ఇన్ ఏరియా వచ్చేదానికి ఎంత వచ్చింది 0.04 సెంటీమీటర్, 0.04 పై సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, ఇది వచ్చేసింది. నెక్స్ట్ దేని వాల్యూ కనుక్కోవాలి, రిలేటివ్ ఎర్రరు, పర్సంటేజ్ ఎర్రర్. ఈ రెండు వాల్యూస్ అనేది కనుక్కోవడానికి ఏం చేస్తామంటే మనం ఇట్లా ఏరియా ఫార్ములా రాసి లాగా అప్లై చేస్తాం. ఓకేనా, ఇప్పుడు రిలేటివ్ ఎర్రరు, పర్సంటేజ్ ఎర్రర్ రెండు కనుక్కుందాం. రిలేటివ్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్ ఒకే ప్రాసెస్లో వచ్చేసింది ఇన్ ఏరియా. ఓకేనా, ఫస్ట్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ తీసుకోండి. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంది, ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఓకేనా, ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అమ్మ. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏరియా అంటే కనుక డెల్టా ఏ బై ఏ. నెక్స్ట్ అదేవిధంగా పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100. ఓకేనా, దాని వాల్యూ కనుక్కోవడానికి ఏం చేయాలంటే మనం లాగ్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే లాగ్ ఫంక్షన్కే 1/a అని వచ్చింది, అంటే 1/a రావాలి కదా ఇక్కడ. ఓకేనా, కాబట్టి అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లయింగ్ లాగ్ ఆన్ బౌత్ సైడ్స్. రెండు వైపు లాగ్ అప్లై చేసేటప్పుడు లాగ్ ఏ ఈక్వల్ టు లాగ్ ఆఫ్, ఇక్కడ దీంట్లో ఏముంది కాన్స్టెంట్ పై ఉంది కాబట్టి పై వరకు ఒక లాగ్లో రాయండి, మధ్యలో ప్లస్ పెట్టుకొని ఇంకా మిగతాది మొత్తం ఇంకో దాంట్లో రాయండి. ఆర్ స్క్వేర్ని ఒక లాగ్లో రాశాను. ఇప్పుడు లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ పై, ఇక్కడ పవర్లో ఉంది ముందులోకి వచ్చింది కదమ్మా, ముందులోకి వస్తే అప్పుడు ఏమైంది 2 ఇంటూ లాగ్ ఆర్. ఓకేనా, ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులో డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులో డెరివేటివ్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు లాగ్ ఏకి ఏమైంది 1/a, కానీ నేను విత్ రెస్పెక్ట్ ఏతో చేయట్లేదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ డెల్టా ఏ. లాగ్ పై అంటే ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0. 2 ఇంటూ లాగ్ ఆర్కి ఏమైంది అంటే 1/6, కానీ నేను విత్ రెస్పెక్ట్ ఆర్తో చేయట్లేదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ డెల్టా ఆర్. ఓకేనా, ఫైనల్గా ఏమొస్తుంది 1 ఇంటూ డెల్టా ఏ అంటే డెల్టా ఏ బైలో ఏ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఇంటూ డెల్టా ఆర్ అంటే డెల్టా ఆర్ బైలో ఆర్. ఓకేనా, ఇప్పుడు వచ్చేతలకి దీని నుంచి ఇప్పుడు రెండు కేసులకి వెళ్ళిపోదాం. ఓకే, ఇలా వచ్చింది. దీనికి ఇప్పుడు రిలేటివ్ ఎర్రర్ని ఒకదాని నుంచి తీసుకొస్తాను. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా. ఓకేనా, దీని నుంచి వచ్చేతలకి ఇప్పుడు డెల్టా ఏ బై ఏ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్. ఈ కెపాసిటీస్గా రాసాము. ఇప్పుడు చూడండి 2 ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ ఎంత 0.01, ఆర్ వాల్యూ వచ్చేతలకి 2 అమ్మ. ఓకేనా, ఇందా చూపించా కదా, మీరు కూడా రాస్తూ ఉంటుంటే కనుక పైన చూడండి 2 1 జర్ 2 1 జర్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా 0.01 అమ్మ. ఓకే, ఇది దేని వాల్యూ రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏరియా. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కుందాం. పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవాలంటే కనుక ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని యాస్టీస్గా రాయండి. డెల్టా ఏ బై ఏ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఇక్కడ ఇంటూ 100 ఉండాలి. అవునా, ఇంటూ 100 ఉండాలి కాబట్టి మల్టిప్లయింగ్ విత్ 100 ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా 100తో మల్టిప్లై చేయండి. రెండు వైపులా 100తో మల్టిప్లై చేసేటప్పుడు డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100. ఓకేనా, అప్పుడు ఏమైంది 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ అంటే డెల్టా ఆర్ అంటే కనుక 0.01, కింద 2 ఉంది ఇంటూ 100. ఓకేనా, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 0.01 ఇంటూ 100 అంటే కనుక 1 అమ్మ. కాబట్టి డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 వాల్యూ వచ్చేతలకి ఎంత 1%. దేర్ ఫోర్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా వచ్చేతలకి 1%, రిలేటివ్ ఎర్రర్ వచ్చేతలకి
రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏరియా వచ్చేతలకి ఏమన్నా 0.01. ఓకేనా, ఈ విధంగా చేయాలమ్మా. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు, ద రేడియస్ ఆఫ్ స్పెరికల్ బెలూన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1%. ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా, మనకి స్పెరికల్ బెలూన్ అని చెప్పి తెలుస్తుంది, రేడియస్ ఇచ్చాడు, సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. ఓకేనా, ఫస్ట్ రాయండి. లెట్ ఆర్ అండ్ ఏ బి ది రేడియస్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పెరికల్ బెలూన్. ఓకేనా, ఫస్ట్ రిప్రజెంట్ చేశాను. ఆర్ అంటే రేడియస్, ఏ అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పెరికల్ బెలూన్ అని చెప్పి రాసేసాను. నెక్స్ట్ వచ్చి మనకేమి ఇచ్చాడు, గివెన్ ఏమి ఇచ్చామమ్మా, ద రేడియస్ ఆఫ్ స్పెరికల్ బెలూన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1%. రేడియస్ ఆఫ్ ది స్పెరికల్ బెలూన్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎలా ఇంక్రీజ్ అయింది, 1% ఇంక్రీజ్ అయింది. ఓకేనా, పర్సంటేజ్ అని చెప్పి తెలుస్తుంది కదా, దేంట్లోది, రేడియస్లోది. అంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ రేడియస్, కాబట్టి డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా, 1% ఇచ్చాడు. అయితే దేని వాల్యూ కనుక్కున్నాడు, ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్ సర్ఫేస్ ఏరియా, అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 వాల్యూ ఏంటో కనుక్కోమన్నాడమ్మా. ఓకేనా, ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా తీసుకోండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా వచ్చేతలకి ఏంటిది, ఏ ఈక్వల్ టు 4πr². ఓకేనా, ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోమన్నాడు కాబట్టి రెండు వైపులా లాగ్ అప్లై చేసేయండి. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా లాగ్ అప్లై చేయండి. లాగ్ అప్లై చేసేటప్పుడు లాగ్ ఏ ఈక్వల్ టు లాగ్ ఆఫ్, ఇక్కడ కాన్స్టెంట్ 4π అమ్మ, 4π కాన్స్టెంట్ కాబట్టి ఒక లాగ్ లోపల కాన్స్టెంట్ మొత్తం రాయండి, ప్లస్ లాగ్ r². రెండో దాంట్లో ఇంకా మిగతాది రాయండి. ఇక్కడ పవర్లో ఉంది, ముందులోకి వచ్చేదిగా లాగ్ ఏ పవర్ m ఫార్ములా ప్రకారం ముందులోకి వస్తే కనుక లాగ్ ఏ ఈక్వల్ టు లాగ్ 4πa ప్లస్ 2 ఇంటూ లాగ్ ఆర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా డెరివేటివ్ చేయండి. విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాదు, ఏం కాదు. ఓకేనా, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, మామూలుగా డెరివేటివ్ చేస్తున్నాం. డెరివేటివ్ చేసేటప్పుడు లాగ్ ఏకి ఏమైంది 1/a, కానీ నేను విత్ రెస్పెక్ట్ ఏతో చేయట్లేదు కాబట్టి డెల్టా ఏ, దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ అంటే డెల్టా ఏ. లాగ్ ఆఫ్ 4π అంటే కాన్స్టెంట్ కాబట్టి 0, 2 కాన్స్టెంట్. లాగ్ ఆర్కి ఏమైంది అంటే 1/6, కానీ నేను విత్ రెస్పెక్ట్ ఆర్తో చేయట్లేదు కాబట్టి ఈ ఆర్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ అంటే డెల్టా ఆర్. ఫైనల్గా ఇక్కడ ఏమొచ్చింది, 1 ఇంటూ డెల్టా ఏ అంటే డెల్టా ఏ, కింద వచ్చి తలకి ఏ ఉండిద్ది, ఇక్కడ 2 ఉంది. 1 ఇంటూ డెల్టా ఆర్ అంటే డెల్టా ఆరు బైలో ఆర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఇక్కడ ఇంటూ 100 ఉండాలి. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా అంటే కానీ ఇక్కడ ఇంటూ 100 ఉండాలి. 100 రావడం కోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రెండు వైపులా 100తో మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లయింగ్ విత్ 100 ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా 100తో మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేసేటప్పుడు డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100. ఓకేనా, దీని వాల్యూ మన క్వశ్చన్లో ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు, 1% అన్నాడు కాబట్టి దాని ప్లేస్లో 1% అని చెప్పి రాయండి. రాస్తే కనుక అప్పుడు డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 1%, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 1%. 2 ఇంటూ 1 ఎంత, 2% ఉంది కాబట్టి %. కాబట్టి సర్ఫేస్ ఏరియాలో ఎలా వచ్చిందమ్మా, పర్సంటేజ్ ఎర్రర్ వచ్చింది, ఎంత వచ్చింది, 2% వస్తుందమ్మా. దేర్ ఫోర్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2% అని చెప్పి చివరన రాయండి. ఓకేనా, ఈ విధంగా చేయాలి. సమ్స్ అన్నీ ఇలానే ఉంటాయి కాబట్టి మెయిన్ ఈ ఫార్ములా తెలుసుకోవాలి. దానికి సంబంధించిన సర్ఫేస్ ఏరియా అంటే సర్ఫేస్ ఏరియా ఫార్ములా, వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఫార్ములా, ఇలా ఫార్ములా తెలుసుకోవడం. దాని ప్లేస్లో రెండు వైపు లాగ్ అప్లై చేయాలి. ఎప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ అడిగినా, రిలేటివ్ ఎర్రర్ అడిగినా కానీ లాగ్ అప్లై చేయాలి. లాగ్ అప్లై చేసుకున్న తర్వాత రెండు వైపులు డిఫరెన్షియేషన్ చేస్తాం. తర్వాత మన క్వశ్చన్లో ఈ వాల్యూ ఇచ్చి ఉంటాడు, ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ స్పెరికల్ బెలూన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.1%, ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. ఓకేనా, మనకేమి ఇచ్చాడమ్మా, స్పెరికల్ బెలూన్ అంటున్నాడు, రేడియస్ అంటున్నాడు, వాల్యూమ్ అంటున్నాడు. ఓకేనా, ఇది మనకి ఇక్కడ అంటే స్పెరికల్ బెలూన్ యొక్క రేడియస్ వాల్యూము, రేడియస్ నేను ఆర్ అనుకుంటాను, వాల్యూమ్ నేను వి అనుకుంటున్నాను. లెట్ ఆర్ అండ్ వి బి ది
రేడియస్ అండ్ వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ బెలూన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దేని వాల్యూ ఇచ్చాడు, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ స్పెరికల్ బెలూన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.1%. ఓకేనా. అంటే మనకి దేని వాల్యూ ఇచ్చా అంటే డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 వాల్యూ ఇచ్చాడు. ఎంతమ్మా 0.1%. అయితే ఏం కనుక్కోమన్నాడు, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ వాల్యూమ్, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ కనుక్కోమన్నాడు. ఓకేనా. అంటే డెల్టా వి బై వి ఇంటూ 100 వాల్యూ ఎంతో చెప్పమన్నాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ దేని ఫార్ములా తీసుకోవాలి, వాల్యూమ్ ఫార్ములా తీసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ బెలూన్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అని చెప్పి తీసుకోండి, లేకపోతే స్పెరికల్ బెలూన్ అని చెప్పి రాయండి. వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ బెలూన్ అంటే ఫార్ములా వచ్చేసరికి V = 4/3 పై ఆర్ క్యూబ్. పర్సంటేజ్ ఎర్రర్ వాల్యూమ్ కనుక్కోమన్నాడు. పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోమంటే రెండు వైపులు లాగ్ అప్లై చేయండి. ఓకేనా. అప్లయింగ్ లాగ్ ఆన్ బౌత్ సైడ్స్, రెండు వైపులు లాగ్ అప్లై చేస్తే కనుక లాగ్ V = లాగ్ ఆఫ్, ఇక్కడ ఉన్న దాంట్లో ఫస్ట్ కాన్స్టెంట్ రాయండి. 4/3 పై కాన్స్టెంట్ కాబట్టి దాన్ని మొత్తాన్ని ఒక లాగ్ లోపల రాయండి, ఇంకా మిగతాది మొత్తం రెండో లాగ్ లోపల రాయండి. ఓకేనా. ఇక్కడ పవర్ ఉంది, నెక్స్ట్ స్టెప్లో ముందులోకి వచ్చింది. అప్పుడేమైంది, లాగ్ V = లాగ్ ఆఫ్ 4/3 పై, ఇక్కడ పవర్లో ఉన్న ముందులోకి వస్తే 3 ఇంటూ లాగ్ ఆర్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు రెండు వైపులో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులో డిఫరెన్షియేటింగ్ చేస్తే అప్పుడు లాగ్ వీకి ఏమైందంటే 1/v, కానీ నేను విత్ రెస్పెక్ట్ వీతో చేయట్లేదు కాబట్టి డెల్టా వి, దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్. ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి దీనికి 0, 3 అనేది కాన్స్టెంట్. లాగ్ ఆర్కి ఏమైందంటే 1/r, కానీ నేను విత్ రెస్పెక్ట్ ఆర్తో చేయట్లేదు కాబట్టి ఆర్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే డెల్టా ఆర్. ఓకేనా. నెక్స్ట్ 1 ఇంటూ డెల్టా వి అంటే డెల్టా వి బైలో వి, 3 ఇంటూ 1 ఇంటూ డెల్టా ఆర్ అంటే డెల్టా ఆర్ బైలో ఆర్. ఓకేనా. ఇప్పుడు నాకు పర్సంటేజ్ ఎర్రర్ కావాలి, అంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ కావాలి, అంటే ఇక్కడ ఇంటూ 100 రావాలి కాబట్టి రెండు వైపులా మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై విత్ 100 ఆన్ బౌత్ సైడ్స్, రెండు వైపులు మల్టిప్లై చేస్తున్నాం. ఎందుకంటే దీన్ని మల్టిప్లై చేసి ఇది మల్టిప్లై చేయకపోతే ఇది ఫీల్ అవుతుందిగా, కాబట్టి రెండు వైపులు చేద్దాం. డెల్టా వి బై వి ఇంటూ 100 = 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100. దీని వాల్యూ వరకు మనకు తెలుసు, ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 0.1% అన్నాడు. ఓకేనా. కాబట్టి దీని ప్లేస్లో 0.1 రాస్తున్నాం. రాస్తే అప్పుడు డెల్టా వి బై వి ఇంటూ 100 = 3 ఇంటూ 0.1%. ఫైనల్గా డెల్టా వి బై వి ఇంటూ 100 = 3 ఇంటూ 0.1 అంటే కనుక 0.3%. కాబట్టి పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ ఏమవుద్దమ్మా, దేర్ఫోర్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ ఈజ్ 0.3%. ఓకేనా. ఈ విధంగా చేయాలి. ఓకే. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ మెజర్డ్ యాజ్ 28 సెంటీమీటర్ అన్నాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ మెజర్ చేస్తే ఎంత వచ్చిందంటే 28 సెంటీమీటర్ వచ్చిందంట. దాంతోపాటు విత్ ఎన్ ఎర్రర్ ఆఫ్ 0.01 సెంటీమీటర్, అంటే ఈ సర్కంఫరెన్స్లో ఎర్రర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 0.01 సెంటీమీటర్ అన్నాడు. అయితే ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఓకేనా. అయితే ఏరియాలో పర్సంటేజ్ ఎర్రర్ ఎంతో చెప్పమన్నాడు. ఓకేనా. ఇక్కడ మనకి సర్కిల్ అని చెప్పి తెలుస్తుంది, సర్కంఫరెన్స్ అంటున్నాడు, ఏరియా అంటున్నాడు. కాబట్టి దానికి రిప్రజెంటేషన్ చేద్దాం. లెట్ సి అండ్ ఏ బి ది సర్కంఫరెన్స్ ఉన్న సి అనుకున్నాను, ఏరియా ఉన్న ఏ అనుకున్నాను, ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకేనా. ఫస్ట్ రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దేని వాల్యూ ఇచ్చాడు, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ మెజర్డ్ యాజ్ 28 సెంటీమీటర్, అంటే సి వాల్యూ ఇచ్చాడమ్మా. సి వచ్చేసరికి 28 సెంటీమీటర్ అన్నాడు. నెక్స్ట్ విత్ అన్ ఎర్రర్ ఆఫ్ 0.01 సెంటీమీటర్ అన్నాడు, అంటే డెల్టా సి వచ్చేసరికి 0.01 సెంటీమీటర్ అన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి దేని వాల్యూ కనుక్కోమన్నాడు, ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్, అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు సర్కంఫరెన్స్కి ఏరియాకి ఒక రిలేషన్ ఉంది, ఆ ఫార్ములా అర్థం. రిలేషన్ బిట్వీన్ సర్కంఫరెన్స్ అండ్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏంటిదంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు c²/4π. ఓకేనా. ఏరియాకి సర్కంఫరెన్స్కి ఏంటంటే రిలేషన్, ఏరియా ఈక్వల్ టు సర్కంఫరెన్స్ స్క్వేర్ బై 4π, ఏ ఈక్వల్ టు c²/4π.
ఓకేనా. ఇప్పుడు రెండు వైపులా మన పర్సంటేజ్ ఎర్రర్ కావాలి కాబట్టి రెండు వైపులా లాగ్ అప్లై చేద్దాం. ఓకేనా. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా లాగ్ అప్లై చేస్తే కనుక అప్పుడు ఏమైంది, లాగ్ ఏ ఈక్వల్ టు లాగ్ ఆఫ్, ఇక్కడ ఉన్న దాంట్లో కాన్స్టెంట్ వరకు రాయండి. కింద 4π ఉంది కాబట్టి 4π రాసాను, దీనికి పైన ఏం లేకపోతే 1 ఉన్నట్టు, మధ్యలో ప్లస్ పెట్టుకొని ఇంకా కాన్స్టెంట్ కాకుండా మిగిలింది రాయండి, అంటే లాగ్ ఆఫ్ c². ఇక్కడ పవర్లో ఉంది, నెక్స్ట్ స్టెప్లో ముందులోకి వచ్చింది. అప్పుడు ఫైనల్గా లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1/4πe ప్లస్ 2 ఇంటూ పవర్లో ఉంది ముందులోకి వస్తే ఇంకా లాగ్ c. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో రెండు వైపులా ఇంకా లాగ్ అప్లై చేయండి, ఇది డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు లాగ్ ఏకి ఏమైందంటే 1/a, కానీ నేను విత్ రెస్పెక్ట్ ఏతో చేయట్లేదు కాబట్టి డెల్టా ఏ, అంటే ఏకి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాను అర్థం. ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ 2 ఇంటూ లాగ్ సికి 1/c విత్ రెస్పెక్ట్ టు నేను సితో చేయట్లేదు కాబట్టి దీనికి మళ్ళీ సికి మళ్ళీ డిఫరెన్షియేషన్ డెల్టా సి. 1 ఇంటూ డెల్టా ఏ అంటే డెల్టా ఏ, బైలో ఏ ఉంది. ఇక్కడ 2 ఇంటూ 1 ఇంటూ డెల్టా సి అంటే డెల్టా సి, బైలో సి ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంటూ 100 రావాలి కాబట్టి రెండు వైపులా 100తో మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై విత్ 100 ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా 100తో కనుక మల్టిప్లై చేస్తే కనుక డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా సి బై సి ఇంటూ 100. ఓకేనా. ఇప్పుడు మన క్వశ్చన్లో మీరు రాస్తున్నారు కదమ్మా నాతో పాటు నోట్స్. ఓకేనా. మీరు ఒకసారి పైన చూసుకుంటే కనుక డెల్టా సి వాల్యూ ఎంత వచ్చింది, ఎంతమ్మా డెల్టా సి అంటే ఎంత, 0.01 సెంటీమీటరు. అదేవిధంగా సి వాల్యూ వచ్చేసరికి 28. కాబట్టి ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 2 ఇంటూ డెల్టా సి వాల్యూ 0.01, బైలో వచ్చేసరికి సి వాల్యూ వచ్చేసరికి అంతా 28. వాడు క్వశ్చన్లో ఇచ్చేసాడు. 2 1 జారు 2 14 జారు క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 0.01 ఇంటూ 100. 0.01 ఇంటూ 100 అంటే కనుక 1, బైలో 14 ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 1/14. ఓకేనా. ఈ విధంగా చేయాలమ్మా. ఓకే. మనం ఇప్పుడు 6th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి 6th క్వశ్చన్ ఏమన్నా అంటే ద టైమ్ క్యాపిటల్ టీ ఆఫ్ ఏ కంప్లీట్ ఆసిలేషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండలం ఆఫ్ లెంత్ ఎల్ ఈజ్ గివెన్ బై టీ ఈక్వల్ టు 2π ఇంటూ √L/g. వీడియో ఇచ్చాడు ఫార్ములా. ఓకేనా. వేర్ ఇక్కడ జీ ఉంది కదా, ఈ జీ అనేది కాన్స్టెంట్ అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చి ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద వాల్యూ ఆఫ్ టీ. ఫైండ్ ది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద వాల్యూ ఆఫ్ టీ అంటే డెల్టా టీ బై టీ ఇంటూ 100 వాల్యూ కనుక్కోమన్నాడు. కరస్పాండింగ్ టు ఎన్ ఎర్రర్ ఆఫ్ 2% ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎల్. ఓకేనా. కరస్పాండింగ్ టు ఎన్ ఎర్రర్ ఆఫ్ 2% ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎల్ అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 2% అని ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ క్యాపిటల్ టీ అనేది టైం అన్నాడు, నెక్స్ట్ లెంత్ వచ్చేసరికి ఎల్ అన్నాడు, వాడే ఇచ్చాడు. రిప్రజెంటేషన్ కూడా వాడే ఇచ్చాడు. కాబట్టి గివెన్ ఎల్ అండ్ టీ బి ది లెంత్ అండ్ టైమ్ ఆఫ్ కంప్లీట్ ఆసిలేషన్ ఆఫ్ సింపుల్ పెండులం. కంప్లీట్ ఆసిలేషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం. రిప్రజెంటేషన్ కూడా వాడే ఇచ్చేసాడు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, కరస్పాండింగ్ టు ఎన్ ఎర్రర్ ఆఫ్ ఎర్రర్ ఇచ్చాడు, పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చాడు. ఓకేనా. సింబల్ కనపడుతుంది కదమ్మా పర్సంటేజ్ అని, కాబట్టి పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చాడు. దేంట్లో, ఎల్లో ఇచ్చాడు. ఓకేనా. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ లెంత్లో ఇచ్చాడు అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 2% ఇచ్చాడు. అయితే డెల్టా టీ బై టీ ఇంటూ 100 వాల్యూ ఎంతో చెప్పమన్నాడు. ఓకేనా. దీన్ని మనం కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి వాడే ఇచ్చాడు కదా ఫార్ములా. ఏంటి ఫార్ములా, ద టైమ్ ఆఫ్ ఏ కంప్లీట్ ఆసిలేషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండలం ఆఫ్ లెంత్ ఎల్ ఈజ్ గివెన్ బై, ఫార్ములా వచ్చేసరికి టీ ఈక్వల్ టు క్యాపిటల్ టీ ఈక్వల్ టు 2π ఇంటూ √L/g. ఇది ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం తీసుకొని మనం చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాం. ద కంప్లీట్ ఆసిలేషన్ ఆఫ్ సింపుల్ పెండులం ద టైమ్ ఆఫ్ అని చెప్పండి. ద టైమ్ ఆఫ్ సింపుల్ పెండులం, ద టైమ్ ఆఫ్ కంప్లీట్ ఆసిలేషన్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం ఆఫ్ లెంత్ ఎల్ ఈజ్ గివెన్ బై,
ఫార్ములా ఏందమ్మా, క్యాపిటల్ T ఈక్వల్ టు 2π ఇంటూ స్క్వేర్ రూట్ L/G. ఓకేనా. ఇక్కడ G అనేది కాన్స్టెంట్ అని చెప్పి వాడే చెప్పాడు. G ఈజ్ ఏ కాన్స్టెంట్, G అనేది కాన్స్టెంట్ అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు T ఈక్వల్ టు 2π ఇంటూ ఇక్కడ రూట్ అనేది పైన దానికి సపరేట్గా రాస్తాను, కింద దానికి కూడా సపరేట్గా రాస్తాను. ఎందుకంటే కాన్స్టెంట్లని ఒక పక్కన సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసరికి ఒక పక్కన. ఓకేనా. G అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ 2π కింద రాశాను. ఇంక ఇక్కడ ఏముంటుంది, రూట్ L ఉంటుంది. ఓకేనా. రూట్ L. నెక్స్ట్ స్టెప్లో T ఈక్వల్ టు 2π ఇంటూ 2π బై రూట్ G ఇంటూ రూట్ L ఏమని రాయచ్చు అంటే L/1/2 అని చెప్పి రాయచ్చు. రూట్ L అంటే L/1/2. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు రెండు వైపుల లాగా అప్లై చేయండి. పర్సంటేజ్ ఎర్ర కనుక్కోవాలి కాబట్టి అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపుల లాగా అప్లై చేసేటప్పుడు రెండు వైపులా కనుక లాగ్ అప్లై చేస్తే లాగ్ T ఈక్వల్ టు లాగ్ ఆఫ్, ఇక్కడ కాన్స్టెంట్ మొత్తాన్ని ఒక బ్రాకెట్లో రాయండి. ఒక లాగ్ తీసుకొని దాంట్లో రాయండి, తర్వాత ప్లస్ పెట్టుకొని రెండో లాగ్లో ఇంక మిగతాది రాయండి. లాగ్ ఆఫ్ L/1/2. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ పవర్లో ఉంది, ముందులోకి వచ్చింది ఏంటంటే ఫార్ములా లాగ్ A/m అంటే ఫార్ములా వచ్చేదానికి m ఇంటూ లాగ్ A. ఈ ఫార్ములా ప్రకారం పవర్లో ఉంది ఏమైందంటే ముందులోకి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు లాగ్ T ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 2π బై రూట్ G ప్లస్ ఇక్కడ పవర్లో ఉన్న 1/2 ముందులోకి వస్తే 1/2 ఇంటూ లాగ్ L. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు రెండు వైపులా డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా డిఫరెన్షియేషన్ చేస్తే అప్పుడు లాగ్ Tకి 1/t, కానీ విత్ రెస్పెక్ట్ Tతో చేయట్లేదు కాబట్టి డెల్టా T. ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0, 1/2 ఉంది. ఇది లాగ్ Lకి వచ్చేదానికి 1/L. నేను విత్ రెస్పెక్ట్ Lతో చేయట్లేదు కాబట్టి డెల్టా L. ఓకేనా. Lకి మళ్ళీ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ స్టెప్లో ఏం రాయొచ్చు, 1 ఇంటూ డెల్టా T అంటే డెల్టా T/T అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ వచ్చి 1 ఇంటూ డెల్టా అంటే డెల్టా L అంటే డెల్టా L అని చెప్పి రాయొచ్చు. డెల్టా T/T ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డెల్టా L/L. నాకు పర్సంటేజ్ ఎర్ర కావాలి కాబట్టి ఇప్పుడు మల్టిప్లై విత్ 100 ఆన్ 100. రెండు వైపులా 100తో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై విత్ 100 ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై విత్ 100 ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా 100తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసేటప్పుడు డెల్టా T/T ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డెల్టా L/L ఇంటూ 100. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారమ్మా, డెల్టా L/L ఇంటూ 100 అంటే 2% అన్నాడు కాబట్టి అది రాద్దాం. డెల్టా T/T ఇంటూ 100 ఈక్వల్ టు 1/2 ఇంటూ 2%. 2 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా డెల్టా T/T ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1%. ఓకేనా. దేర్ ఫోర్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ టైమ్ ఈజ్ 1%. ఓకేనా. ఈ విధంగా చేయాలమ్మా. ఈ సమ్స్ అనేది ఈజీగానే ఉంటాయి, కాకపోతే అక్కడ ఏదైతే ఫార్ములా రిక్వైర్ అవుతుందో ఆ ఫార్ములా తీసుకొని దాన్ని చేయాలి. ఓకే. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 5-6 పేపర్లు అంటే ప్రీవియస్ పేపర్లు తీసుకొని క్వశ్చన్ నెంబర్ 18B మనం చెప్పిన వాటిలో ఉన్నాయో లేవో చూసుకోండి. ఓకేనా. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.